భగవద్గీతలో 9th చాప్టర్లో పరమాత్ముడు చెప్తూ ఒక చోట ఆత్మను నేనే, పరమాణువు నేనే అన్నాడు. ఆత్మ అనేది ఫామ్లెస్ అనేది ఎప్పుడు కూడా వేవ్లో ఉంటుంది. పరమాణువు అనేది పార్టికల్, వేవ్ అండ్ పార్టికల్. ఆయన వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ గురించి భగవద్గీతలో చెప్పాడు. ఆ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ క్వాంటమ్ మెకానిక్స్ 20th century, ఎర్లీ 20th centuryలో డిస్కవర్ చేసింది. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటే క్వాంటమ్ మెకానిక్స్ గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. బట్ చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి దాని గురించి నేను చెప్పను. బట్ నేను చెప్తున్నా, అంటే సైన్స్ తెలిసిన కొంతమందికైనా ఇది అర్థమవుతుంది. ఇలాగా సైంటిఫిక్గా ప్రతిదీ కూడా అర్థం చేసుకోగలిగేలాగా మొత్తం ప్రతిదీ సైంటిఫిక్ పర్సెప్షన్లో చూస్తే భగవద్గీత ఈజ్ సంథింగ్ వెరీ ప్రాక్టికల్, వెరీ అథెంటిక్.